ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రకటన 21 అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఆయన వారి కన్నుల యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. మన కన్నుల యొక్క ప్రతి బాష్ప బిందుని ఇంతవరకు నువ్వు కార్చిన కన్నీరు కదా, ఎవరికి తెలియకుండా రహస్యంగా తండ్రిని తలుపులు వేసుకొని కార్చుండొచ్చు, బహిరంగంగా ఎంతోమందికి చెప్పుకొని కన్నీరు కార్చుండొచ్చు. నీ తోటివారి బంధువుల వద్ద, నీ ఆత్మీయుల వద్ద, నీ భర్త భార్య దగ్గర, అతన్ని తల్లిదండ్రుల దగ్గర, కుటుంబం దగ్గర, పిల్లల దగ్గర నువ్వు ఎంతగానో కన్నీరు కార్చుండొచ్చు. కానీ వారు నీకు ఎటువంటి సహాయము చేయకపోవచ్చు కదా, వారి వలన కాకపోవచ్చు, వారి వలన అయినా కూడా మనకి సహాయం చేయకపోవచ్చు. కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, నా కన్నుల యొక్క ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడంట. మన కన్నీటిని ఆయన తుడిచివేస్తాడు. ఆ కన్నీటికి బదులుగా ఆయన పూదండను మనకి ఇస్తాడు. ఆయన కన్నీటికి జవాబుగా ఆయన నాట్యంగా మారుస్తాడు. మన దుఃఖానికి ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదం, ఘనతను ఆయన మనకి ఇస్తాడంట. అతి కృప దేవుడు నిజంగా మనకి ఇచ్చినందుకు వందనాలు చెల్లించి ఆయన ద్వారా మనం ఆ మేలు పొందుకుందాం. దేవుడు మనకి వాగ్దానం చేశాడు ఈ సమయంలో, నేను నీ కన్నుల యొక్క బాష్ప బిందువులను తుడిచివేస్తాను. హన్న విషయంలో చేశాడు కదా, గొడ్రాలుగా ఉన్న హన్న సన్నిధిలోకి వెళ్ళి భయంకరంగా ఏడుస్తూ, అవును నిజంగానే మత్తురాలైపోయినంతగా వేదన చెందుతుందంట. ఆమె దుఃఖం ఎవ్వరికి కనిపించలేదు, కానీ దేవుడు ఆ యొక్క దుఃఖాన్ని చూశాడు. అందుకనే ఆమె యొక్క కన్నీటిని తుడిచాడు. ఆయన జ్ఞాపకము చేసుకున్నాడట హన్నాని అని రాయబడింది. ఈరోజు నిన్ను నన్ను కూడా మన దుఃఖాన్ని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అతి అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఆమె తన పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, రక్షకుడు, నీకు వందనాలు. ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మాతో మాట్లాడినావు తండ్రి. మా కనుల యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తానని వాగ్దానం చేస్తున్నాం. మరి మేము ప్రభా చూస్తున్నాం ఈ ప్రార్థన, అయా విజ్ఞాపనని తండ్రి ప్రభా మీరు వింటున్నారు. తను మీ బుట్టలో వేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మా విజ్ఞాపనని బట్టి మాకు విడుదల ఇచ్చినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మాకు సమాధానం, సంతోషం ఇవ్వబోతున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఏ విషయంలో అడుగుతున్నారు ప్రభా, ఆర్థికంగాన, అయా అనారోగ్యపరంగాన తండ్రి ప్రభా, అయా తండ్రి నీకు వందనాలు. ఏ కుటుంబ పరంగాన, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, బిడ్డలు లేని తనముతో నా ప్రభా, వివాహాలు కాకుండా ఆయా ఆర్థికపరమైన బాధలతో ఏ సమస్యలతో వారి జీవితాల్లో గొప్ప మేలు దయచేయండి. దీర్ఘాయుషు, ఆరోగ్యం, కృప, కాపుదల, క్షేమం, సమాధానం, ఐశ్వర్యంతో నింపుకోమని ఘనతా ప్రభావాలు మీరు పొందుకోండి తండ్రి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని రెండంతలుగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.